దర్జాల కోసం కోట్ల రూపాయలు దుబారా చేయడమే కాదు, బాడుగల పేరిట బంధువులకు దోటి పెట్టారు కడప కార్పొరేషన్ అధికారులు. ఇప్పటి నుంచి దాదాపు 1 కాదు 2 కాదు, దాదాపు 12 కోట్ల రూపాయల మేర దోచుకున్నారంటే ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. కడప కార్పొరేషన్ గతంలో స్వాతంత్రానికి ముందు కూడా ఇది 3వ శ్రేణి పురపాలక సంస్థగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ 3వ శ్రేణి పురపాలక సంస్థను కార్పొరేషన్గా విస్తరించింది. నాటి నుంచి నేటి వరకు అయితే ఇక్కడ ప్రధానంగా వాహనాలు కమిషనర్ అదేవిధంగా మేయర్కు 60,000 వరకు సాధారణ ఫండ్స్ నుంచి ఉపయోగించుకునే అవకాశం, అంటే ఒక రకంగా వాడుకునే అవకాశం ఉంది. అయితే మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా స్థాయి అధికారులు, జిల్లా స్థాయి సహాయ అధికారులకు మాత్రమే వాహనాలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా ఏదంటే ఎల్లో బోర్డు ఉన్నటువంటి వాహనాలనే వినియోగించాలన్నటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎల్లో బోర్డు ఉన్నా లేకపోయినా వైట్ బోర్డు ఉన్నా కూడా దాదాపు నెలకు 35,000 చొప్పున వాహనానికి బాడుగ రూపంలో చెల్లించారంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కడప నగరంలో 2,500 కిలోమీటర్ల మేర తిరగాల్సి ఉంటుంది. కానీ అదేవిధంగా ఒక బుక్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఎన్ని ప్రాంతాల్లో తిరిగారు, ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఏంటి, దానికి సంబంధించి డీజిల్ ఎంత అయిందని. అంటే కడప మొత్తం చుట్టినా కూడా 2,500 కిలోమీటర్లు పరిధి రాదు. కానీ 2,500 కిలోమీటర్లు తిరిగినట్టు తప్పుడు రీడింగ్లు సృష్టించి డీజిల్లో కూడా దోచుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరికైనా ఒక అధికారికి వాహనాన్ని సమకూర్చాలంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సో అయితే ఎక్కడా కూడా మున్సిపల్ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా ఈ దోపిడీకి తెరలేపారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా అధికారికి ఇక్కడ వాహనాన్ని సమకూర్చాలంటే దాన్ని స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కమిషనర్కు నివేదించాల్సింది. ఆ తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత టెండర్లు కాలప్ చేయాలి. ఏదైతే ఏజెంట్ ద్వారా టెండర్లు కాలప్ చేయాలి. టెండర్లు కాలప్ చేసిన తర్వాత కూడా అది కూడా ఎల్లో బోర్డు ఉన్నటువంటి వాటినే వినియోగించాలన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వీటిని ఎక్కడ పాటించినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొందరి బంధువుల పేరిట ఈ వాహనాలను కొనుగోలు చేసి వైట్ బోర్డులోనే యథేచ్ఛగా తిరిగి ఆ సొమ్మును కాజేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కమిషనర్ లవన్నపై విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుంది. దాదాపు 12 కోట్ల రూపాయలు, అంటే ఏదైతే కడప కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు కోట్ల రూపాయల కాజేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే బాడుగుల పేరిట బంధువులకు లబ్ధి చేకూర్చినటువంటి వ్యవహారం పైన అటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే కోట్ల రూపాయలు కాజేసినటువంటి వారు ఎవరు ఏంటన్నటువంటి విషయంపై నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రజలను పన్నుల రూపంలో చెల్లించేటువంటి సొమ్మును ఇలా కాజేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాబట్టి ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా విచారణకు ఆదేశించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.